మాట్లాడదాం. మేడం చెప్పండి, బీసీ బంధుకు మద్దతుగా మీరు పాల్గొంటున్నారు. ఏ విధంగా చెప్పగలుగుతారు? ఈ బంధుకు సంబంధించి పిలుపుని ఏ విధంగా ఇచ్చారు? ఇది ఏంటంటే మేము బీసీలకు సమన్యాయం సోషల్ జస్టిస్ కోసమని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేయాలనే ఒక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోటి ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేశారు. మేము కులగణన చేశాము, అసెంబ్లీలో మనం బిల్లు ప్రవేశపెట్టాము, ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, కౌన్సిల్లో పెట్టాము. అన్నీ చేసిన తర్వాతనే ఈరోజు గవర్నర్ దగ్గరికి పంపించాము. గవర్నర్ ఒక సంతకం పెట్టుంటే ప్రాబ్లం ఇక్కడే సాల్వ్ అయ్యేది. కానీ ఆ గవర్నర్ సంతకం పెట్టకుండా కేంద్రానికి పంపించడం ఏదైతే ఉందో అక్కడే బీజేపీ కుట్ర తెలుస్తూ ఉన్నది. అంటే దాన్ని ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు కేంద్రం వరకు తీసుకెళ్లారు. సరే చూసాము, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది నెలల తరబడి పెట్టుకొని వాళ్ళు దాన్ని బయటికి తీయకపోతే, ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోతే గ్రామాలలో అభివృద్ధికి ఇబ్బంది అవుతూ ఉంటే మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం డైరెక్షన్ ప్రకారము మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు పోతున్న తరుణంలో వీళ్ళు పోయి సుప్రీంకోర్టులో మేము జీవో ఇచ్చిపోతుంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయి ఈ జీవో ప్రకారం మీరు ఇవ్వద్దు అని చెప్పి పోట్లాడి జీవోకు అడ్డు పడి ఈరోజు ఇక్కడ హైకోర్టులో డైరెక్షన్ స్టే తీసుకొచ్చారు. మళ్ళీ దీని తర్వాత మేము సుప్రీంకోర్టుకు పోతే అక్కడ వచ్చే వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. ఎట్లా ఇంప్లీడ్ అవ్వాలి? మీరు బీసీకి ఇవ్వండి అని ఇంప్లీడ్ వాడాలి, ఇవ్వద్దు అని చెప్పి ఇంప్లీడ్ అయ్యి ఈరోజు మళ్ళీ మా వెనకాల పడి తిరుగుతూ ఉన్నారు. మీ చేతిలోనే ప్రభుత్వం ఉంది కదా, మీరు గవర్నర్ దగ్గర నుంచి పోయిన రోజే ఆపి ఉంటే అందరం కలిసి కొట్లాడే వాళ్ళం కదా. మీరన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ప్రజలలోనేమో మేము మద్దతు ఇస్తున్నామని చూపిస్తున్నారు, వెనకాల మీరు చేసేదంతా చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నారు గవర్నర్ దగ్గర ఆమోదం తెలుపకపోవడం, అదేవిధంగా కేంద్రానికి బీజేపీ పంపించడం, ఇదంతా కూడా కేంద్రం కుట్ర పన్నుతుందని. కానీ బీజేపీ నుంచి దీనికి సంబంధించి వాళ్ళు వేరొక విధంగా కామెంట్ చేస్తున్నారు. చట్టపరంగా వెళ్తే ఖచ్చితంగా 42 అనేది అమలు అయ్యేదని చెప్పేసి. మీరు చట్టపరంగానే కాదండి, మేము ఏదైతే ఉందో చట్టం అనేది చేసేదే అసెంబ్లీ ఉన్న కౌన్సిల్. మేము చట్టమే చేసినాం కదా, చట్టం చేసిన బిల్లు మిమ్మల్ని ఆమోదించడం అన్నా కదా, అది ఆమోదిస్తే అయిపోయేది కదా, అమలు అయిపోయేది కదా. మీరు అమలు చేయకుండా మళ్ళీ మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారేంటి? మీకు లేదు చిత్తశుద్ధి, మీకు ఇవ్వాలన్న జ్ఞానం లేదు. ఈరోజు బీసీ బిడ్డలందరూ కూడా అంతా సమానంగా ఉండాలి, మా సంఖ్య ప్రకారం మా హక్కు మాకు కావాలని కొట్లాడేటప్పుడు మీరెవరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఈరోజు బీసీ ప్రెసిడెంట్ మీరు ఎందుకు పెట్టలేదు? బీసీ బండి సంజయ్ని ఎందుకు తీసేశారు? కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టారు? మళ్ళీ ఆయనను తీసేసినాక మన రామచంద్రరావుని ఎందుకు పెట్టారు? మీకు బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ ప్రెసిడెంట్ని ఎందుకు పెట్టలేరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డను పిసిసి అధ్యక్షుడిని చేసింది. బీసీలను ముగ్గురిని ఈరోజు క్యాబినెట్లో తీసుకుంది. ఈరోజు మాకు చిత్తశుద్ధి బీసీల మీద ఉంది కాబట్టి ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీలోని అన్ని సామాజిక వర్గాలు మాకు సహకరిస్తూ ఉన్నాయి. కేవలం వీళ్ళు అడ్డుపుల్ల వేయడం వల్లనే ఈరోజు ఇది ఆగిపోయింది. 100% దీనికి బాధ్యులు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ మరి ఈ బీసీ బంద్కి మద్దతు పలుకుతూ కూడా వాళ్ళు కూడా బంద్లో పాల్గొంటున్నారు. మరి వాళ్ళ యొక్క వైఖరి ఏముందని చెప్పగలుగుతారు? ఇది ద్వంద్వ వైఖరి అండి, ద్వంద్వ వైఖరి. వాళ్ళు సాధించేది ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు పోయి సాధించాలి. వాళ్ళు ధర్నా చేయొద్దు. మేము ధర్నా చేస్తున్నామంటే మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ధర్నా చేయడం లేదు, మేము కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ధర్నా చేస్తున్నాం. వాళ్ళు ఎవరి కోసం ధర్నా చేస్తున్నారు? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నారా? ఏంటి పాయింట్స్ రాసి మాట్లాడితే బాగుంటది కదా. ఒకసారి పాయింట్స్ రాసి, అసలు వాళ్ళు అందరూ లాయర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఉన్నారు. నేను వాళ్ళంతా కూడా చదువుకోలేదండి. నేను ఒక 5వ సారి నేను ఎమ్మెల్యేను, మినిస్టర్ను. అసలు మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో మాకు తెలుసు. మరి వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు. చట్టం అనేది చేసేదే అసెంబ్లీ. ఇంకా మేము అందులో చేసినాక మా దాన్ని ప్రశ్నించాల్సిన అధికారమే వాళ్ళకి లేదు. వాళ్ళు మాట్లాడాలి. తర్వాత మేము చేయాల్సిందంతా 100% చట్టబద్ధంగా చేశాము. సంతకం అనేది మీరు పెట్టియలేదు, కావాలని ఇక్కడ నుంచి కేంద్రానికి పంపించారు, అది ఆపడానికే పంపించారు. మరి కేంద్రం నుంచి అయినా ఆయన ఏదైతే ప్రెసిడెంట్ మేము ఇయ్యము, లేకపోతే మేము ఇస్తాము, ఏదో ఒక క్లారిటీ కూడా ఇవ్వాలి కదా. ఇవ్వకుండా లోపల ఆయన ఫైల్ పెట్టుకొని కూర్చుంటాడు. ఇటు ప్రధానమంత్రి మాట్లాడాడు, ఇటు వాళ్ళ క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ మాట్లాడదు, ఇక్కడున్న మన మంత్రులు మాట్లాడరు, ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడరు. ఈరోజు మేము బంధనంగానే బయటకు వచ్చి మా మీద బురద చల్లుతారు. ఎందుకండి? మేము అడిగేది న్యాయం అడుగుతున్నాము, మేము ఇచ్చింది మాకు పాస్ చేసి ఇవ్వండి అని అడుగుతున్నాము. మేము వాళ్ళు చేస్తలేరనే కదా జీవోను
జీవో 9 రిలీజ్ చేసింది, లేకపోతే మాకు ఏం అవసరం చేయడానికి? ఈరోజు పోవాలి లోకల్ బాడీకి, పోవాలి అంటే కంపల్సరీ మేము రిజర్వేషన్తో పోవాలి, మీరు ఇస్తలేరు. అందుకని జీవో 9 తీసి మేము పోదామని ప్రయత్నిస్తే దానికి కూడా మీరు అందులో ఇంప్లీడ్ అయిపోయి మీరు ఇవ్వడానికి వీల్లేదంటేనే కదా హైకోర్టులో ఆగిపోయింది, సుప్రీంకోర్టులో ఆగిపోయింది. మళ్ళీ మా చిత్తశుద్ధిని మీరు ఎట్లా ప్రశ్నిస్తారు? 100% ఇక్కడ దొంగలు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బీసీ మహిళగా మీరేం చెప్తారు? అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తారు, ఏం చెప్తారు? బీసీలకు అన్యాయం బీజేపీ వల్ల జరుగుతుంది, బీఆర్ఎస్ వల్ల జరుగుతుంది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఈ జీవో రిలీజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. చివరిగా హైకోర్టులో స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్తున్నారు. సో మీ యొక్క కార్యాచరణ రూపకల్పన ఏ విధంగా ఉంటుంది? అంతా కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి కేబినెట్ అందరి బీసీ సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తాం, అది ఒంటరిగా నేను చెప్పే విషయం కాదు. సో మొత్తానికైతే కొండా సురేఖ మంత్రి చెప్తున్న వివరాల ప్రకారం ముఖ్యంగా దీనికి సంబంధించి బీసీ బంద్కు మద్దతుగా అయితే ప్రెసిడెంట్ కొండా సురేఖ పాల్గొన్నారని చెప్పాలి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుందని చెప్పేసి ముఖ్యంగా కేంద్రానికి అంటే గవర్నర్ ఆమోదం తెలుపకుండా కేంద్రానికి పంపించి అదేవిధంగా వాళ్ళే చట్టపరంగా వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది చాలా వరకు కూడా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారని చెప్పేసి అయితే కొండా సురేఖ చెప్తున్నారు. ఖచ్చితంగా బీసీలకి అన్యాయం జరగకుండా బీసీ రిజర్వేషన్ అమలయ్యే విధంగా అయితే ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి అయితే మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుంచి.